నాకు పోయి రా కొద్దిగా నాకు పోయి కొద్దిగా సరే గుంజిగా కళ్ళు అమృతం లెక్క ఉందిరా బాబా 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 అబద్ధాలు ఆడకురా అమృతం నువ్వు ఎప్పుడు తాగినవరా ఓ పిచ్చి నర్సన్నా ఈ కళ్ళు కూడా అమృతం లాంటిదే అన్నా ఆ అమృతం తాగితే ఆయుష్ బాగుంటది అదే ఈ కళ్ళు తాగితే ఆరోగ్యం బాగుంటది ఈ అమ్మ ఇలాంటి కళ్ళు లొడ్డునే తాగాలనిపిస్తున్నావా కళ్ళు తాగితేనే గ్యాస్ గ్యాస్ ఏముందిరా ఈ కళ్ళ మీద ఒక 90 వేసినాం అనుకో టైర్ లోంచి గాలి పోయినట్టు కింద నుంచి సరిపోతుంది సరిపోతుంది రేయ్ ఈ కళ్ళుకే కాసులు లేవు ఈ రెండెత్తే సంసారం అంటరా కుర్రను వాడబెట్టరా ఒరేయ్ నువ్వే కక్కుర్తోట మనకి ఆగరాదురా పెద్ద పండుగ ఉంది మనకి ఇక పండగ ఏందిరా దసరా బాయ్ దీపావళి బాయ్ మొన్ననే ఉగాది బాయ్ ఇంకా పండగ ఆడిరా పండగ అంటే ఏంటన్నా మనకి పెద్ద పండుగ ఉంది మనకు ఓట్ల పండగ అప్పుడు మనకి కోటర్లు ఈసారి మా నాయకుడు ఎలక్షన్ నిలబడుతున్నాడు 50 లక్షలు ఖర్చు పెడుతుండు డబ్బులు కోటర్లు పండగే పండగ మనకి ఈసారి ఎన్ని లక్షలు పెట్టినా ఈసారి మీ నాయకుడు మా నాయకుడే గెలుస్తారా ఓ నాయన మీ నాయకుడు ఏం చేసిందని వెళ్తాడురా మా నాయకుడు గోడలు ఇప్పించిన బర్రెలు ఇప్పించిండ్రా మా నాయకుడు రోడ్లు వేయించిండు కరెంట్ వేయించిండ్రా రే ఏది ఏమైనా ఈసారి మా బీసీ నాయకుడిని గెలిపించుకుంటావురా ఏందిరా నువ్వు గెలిపించుకునేది తాగి గుడిసెల బంతావు నీ ఓటే నువ్వు సక్రమంగా కూర్చో అది నిజమారు నా ఓటుని మర్చిపోతా నాకు గుర్తుండదురా నువ్వు ఎన్న వేసినావు కూర్చో వాడు కాదు ఈడు కాదు ఊరికి ఒకే ఒక్క మునగాడు మా నాయకుడే కాబోయే సర్పంచ్ మీ నాయకుడే సర్పంచ్ ఇదమ్ము మా నాయకుడు అవుతారా మా నాయకుడు అవుతారా ముగ్గురు కలిసి నన్ను కొడతారా నా కొడుకులారా చూసుకునే కర్రలతో కాదురా కత్తులిస్తా పొడుచుకొస్తామండి కన్న తల్లిదండ్రుల గురించి కట్టుకున్న భార్యల గురించి మనం కన్న పిల్లల గురించి ఆలోచించాం ఎవరి కోసమో ఇలా కర్రలతో పొట్టుకు చేస్తాం కట్టకటాల పాలవుతాం మీరు కోరుకునే నాయకులు మంచివారైతే మీరు డబ్బు తీసుకోకుండా మద్యం తీసుకోకుండా మీరు ఓటు వేయగలరా మీరు చెప్పుకునే నాయకులు మంచివారైతే మీకు డబ్బు ఇవ్వకుండా మద్యం ఇవ్వకుండా గెలవగలరా ఓటుతో వ్యాపారం చేసే నాయకుడు కాదురా మనకు కావాల్సింది ఓటుతో మన బ్రతుకుల్ని మార్చే నాయకుడు కావాలి అలాంటి నాయకుడు కావాలి ఇచ్చిని తీసుకొని వేయమన చుట్ట వేయటానికి ఓటు చిరిగిపోయిన నోటు కాదురా ఓటు మన బ్రతుకుల్ని మార్చే ఆయుధం అలాంటి ఓటును డబ్బుతో మద్యంతో కొని పదవుల కోసం డబ్బు కోసం జనాన్ని మోసం చేస్తాడు ఒక నాయకుడు మతం కోసం ఒకడు రాజకీయం చేస్తూ జనాన్ని మోసం చేస్తాడు కులం కోసం ఒకడు రాజకీయం చేస్తూ జనాన్ని మోసం చేస్తాడు గ్రూపులు కట్టి ఒకడు రాజకీయం చేస్తూ జనాన్ని మోసం చేస్తాడు
ఇలాంటి నాయకుల కోసమా మీరు పోట్లాడుకునేది? కానీ అలా అని అందరూ చెడ్డ నాయకులు ఉండరు, మంచి నాయకులు కూడా ఉంటారు. ప్రజల కోసమే రాజకీయం, ప్రజల మధ్యనే రాజకీయం చేసే నాయకులు ఎందరో ఉన్నారు. అలాంటి నాయకులకే మన ఓటుతో వాళ్లకు రాజకీయ భవిష్యత్తునిద్దాం, మన భవిష్యత్తును మార్చుకుందాం. ఆలోచించి మనల్ని, మన గ్రామాన్ని అభివృద్ధి వైపు విద్య, వైద్య అన్ని రంగాలలో ముందుకు నడిపించే నాయకునికే మన ఓటు వేద్దాం. అలాంటి నాయకునికే మన ఓటు వేద్దాం. మనం నమ్ముకొని ఓటు వేసిన నాయకుడు కూడా మనల్ని మోసం చేస్తే ఆ మోసం చేసిన నాయకుడిని నిలదీసే చైతన్యం ప్రజలలో రావాలి. అప్పుడే మనం బాగుపడతాం. అప్పుడే ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. లేదంటే మీరు ఇలాగే కొట్టుకొని వస్తారు. ఒక్కసారి ఆలోచించండి. మనల్ని, మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని, మన గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపించే నాయకునికి మనం ఓటు వేద్దాం. లేదంటే మీరు ఇలాగే కొట్టుకొని సావండి. సంవత్సరాల తరబడి ఒకే నాయకుడికి, ఒకే జెండా మోస్తూ ఒకే నాయకుడికి జిందాబాదులు కొట్టే రోజులు కావురా. ఓటుకు ఓటు అడిగే నాయకుడు మనకొద్దు. ఓటుతో మనకి అభివృద్ధి చూపించే నాయకుడు మనకి కావాలి. అలాంటి ఓటును ఆశతో, ఆవేశంతో, అభిమానంతో కాకుండా విద్య, వైద్య అన్ని రంగాలలో అభివృద్ధి వైపు నడిపించే నాయకుడికే మన ఓటు వేద్దాం. జై హింద్, జై భారత్.